యత్నానికి పాల్పడ్డారు. ఆయన నామినేషన్ దాఖలు చేశారు 10వ వార్డు నుంచి. బీఫామ్ ఇవ్వకపోతే మనస్తాపం చెందారు. సో ఆ తర్వాత ఆయన హాస్పిటల్ తరలించడం జరిగింది. ఇట్లా మిర్యాలగూడలో కూడా బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు నామినేషన్ వేశారు. అందులో కౌన్సిలర్లుగా బరిలోకి దిగుతున్నారు. సో ఇంకా అటు కుటుంబ సభ్యులు కొంతమంది, లేదంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కొంతమంది రకరకాల ఈక్వేషన్స్తో కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. సో ఈ ఎన్నికలు ఎట్లా ఉండబోతున్నాయి? ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైనటువంటి వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. నిజామాబాద్కి వెళ్దాం. మా కరెస్పాండెంట్ నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. నిజామాబాద్ లో మంత్రి లేడు, కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు మాత్రం నిజామాబాద్ లో ఉన్నారు. సుదర్శన్ రెడ్డికి ఈ మధ్య కాలంలో మంత్రి పదవి ఇస్తారేమో అనుకుంటే ప్రభుత్వం ఇప్పించారు. అక్కడ ఇప్పటికే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సో మనం చూడొచ్చు, ఎన్నికల సమయంలో కూడా త్యాగాలు చేసినటువంటి షబీర్ అలీ లాంటి నాయకులు కూడా ఉన్నారు. బట్ అట్లాంటి పరిస్థితుల్లో అక్కడ బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు నిజామాబాద్ లో. ఎవరి బలం ఎక్కువగా ఉంటుంది అనుకోవాలా? ఈ నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల వేడిని ఎట్లా చూడొచ్చు నవీన్? ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చూసుకున్నట్టే నిజామాబాద్ జిల్లాలో ఒక కార్పొరేషన్ తో పాటు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు బోధన, అలాగే ఆర్మూర్ బెంగళూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. దాంతో పాటు కామారెడ్డి సంబంధించి కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్చుకుంద నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ ఇటు బీజేపీ పార్టీల మధ్యన పోరు మాత్రం కొనసాగే పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ కూడా ఇటు మున్సిపాలిటీలో ఖచ్చితంగా పాగా వేస్తామని చెప్పి కూడా గట్టి పట్టుదలతో ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎంపీ అరవింద్ దగ్గర నుండి మరి ఎవరు గెలుపు గుర్రాలు ఉన్నారు, ఎవరు మొత్తం పూర్తిగా సర్వే ఆధారంగా కూడా వాళ్ళకు టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికైతే నిజామాబాద్ మున్సిపాలిటీ చూసుకున్నైతే 60 మున్సిపాలిటీ వార్డు ఉండగా అందులో 50 ఇప్పటికే పేర్లను కూడా ప్రకటించి ముందంజలో ఉంది. దీనికి తమ మేయర్ అభ్యర్థి కూడా శ్రవంత్ రెడ్డి, ఇప్పుడు గతంలో మున్సిపాలిటీ కార్పొరేటర్ ఉన్నటువంటి శ్రవంత్ రెడ్డి పేరు కూడా ప్రకటించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే బీజేపీ ఇటు కాంగ్రెస్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ మాత్రం ఇక్కడ మంత్రి లేకున్నప్పటికీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. దాంతో పాటు ముగ్గురు సలహాదారులు, ఇటు షెగ్రేల్ తో పాటు సుదర్శన్ రెడ్డి, అలాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ముగ్గురు సలహాదారులు ఖచ్చితంగా నిజామాబాద్ మేయర్ ని ఖచ్చితంగా దక్కించుకోవాలి, సీఎం గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు చూస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మంత్రి లేకున్నప్పటికీ పిసిసి అధ్యక్షుడి హోదా కూడా ఉంది. దాంతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇన్ఛార్జిగా ఉన్నాడు. దీంతో ఖచ్చితంగా వాళ్ళకు ఒక పరువుగా చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఖచ్చితంగా నిజామాబాద్ మేయర్ ని కైఫన్ చేసుకునేందుకు కూడా ఇటు బీజేపీ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర పోటీ మాత్రం నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎంఐఎం కూడా గతంలో చూసుకున్నట్లయితే 16 సీట్లతో కీ రోల్ పోషించింది. ఈసారి కూడా అక్కడ మొత్తం నిజామాబాద్ మున్సిపాలిటీ సంబంధించి 21 స్థానాల్లో ఎంఐఎంకి పోటీ బరిలో ఉంది. అయితే ఖచ్చితంగా ఈసారి కూడా ఎంఐఎం పార్టీ కూడా కీ రోల్ పోషిస్తే పరిస్థితి మాత్రం స్పష్టంగా ఉందని చెప్పవచ్చు. అయితే ఎంఐఎం పార్టీ అధిక స్థానాలు గెలుచుకుంటే మాత్రం ఆ ఎంఐఎం ఏ పార్టీకి సపోర్ట్ ఇస్తుందో ఆ పార్టీ మాత్రం ఖచ్చితంగా నిజామాబాద్ మేయర్ స్థానం గెలుపొందే పరిస్థితి మాత్రం స్పష్టంగా ఉందని చెప్పవచ్చు శ్రీకాంత్. అంటే మున్సిపల్ ఎన్నికలతోటి ఇప్పటికే కాసుల పంట కూడా నడుస్తోంది. ఆల్మోస్ట్ 7 కోట్ల రూపాయల పన్నులు కూడా కడుతున్నారు కొంతమంది నేతలు. అది వార్తల్లో బాగా వైరల్ అవుతున్నాయి. సో మున్సిపాలిటీకి కూడా డబ్బులు బాగా వస్తున్నాయి. సో నిబంధన అంటే భారీ ఆదాయం ఏదైతే రావాల్సిందో అదంతా కూడా తెచ్చిపెడుతుంది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే అభ్యర్థులు తమ పన్నులు మొత్తం కూడా కట్టాలి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బకాయిలు ఏవైతున్నాయో అవన్నీ చెల్లించిన తర్వాత నో డ్యూ సర్టిఫికెట్ ఉంటేనే వాళ్ళకు రేపు పొద్దున ఎలక్షన్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో దీంట్లో భాగంగా ఏకంగా ఒక కార్పొరేటరు 7,42,00,000 రూపాయలు చెల్లించారు. ఇదే పెద్ద నిదర్శనం అని చెప్పాలి. సో ఈ అంశం ఎన్నికలపైన ఎట్లాంటి ప్రభావం చూపుతుంది అండ్ మున్సిపాలిటీకి ఎంతవరకు ఖజానాకు ఇది కొంత మేలు కలిగిస్తుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే నిజామాబాద్ మున్సిపాలిటీ ఎవరెవరైతే అభ్యర్థులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు పాత డ్యూలతో మున్సిపల్ సంబంధించి ట్యాక్స్, ఇంటి ట్యాక్స్ సంబంధించి మిగతా ట్యాక్స్లు ఖచ్చితంగా చెల్లించాలి రూల్స్ ఉంది. దీంతో పాటు నిజామాబాద్ జిల్లాలో బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, వివిధ పార్టీల అభ్యర్థులు కూడా పూర్తిగా ట్యాక్స్ కట్టి క్లియర్ సర్టిఫికేట్ తీసుకుంటేనే అక్కడ నామినేషన్ వేసే అవకాశం ఉంది. ఇందులో పరంగా ఈ అంశంలో పరంగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి నరేందర్ రెడ్డి తన ఒక హోటల్ ఉంది. అతనికి సంబంధించి కూడా 7 కోట్ల 40 లక్షల చిల్లర కూడా బకాయిలు కూడా చెల్లించాల్సి ఉంది. అయితే తన భార్య సతీమైనటువంటి సమంత రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా 19వ వార్డులో ఇటు కార్పొరేట్ గా బరిలో నిలుస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా అక్కడ బకాయిలు కూడా చెల్లించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో నిజామాబాద్ మున్సిపాలిటీ కూడా కాసుల పంట పండిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా చూసినట్లయితే బకాయిలు చాలా మంది చెల్లించకపోవడంతో చాలా ఇబ్బంది పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కార్పొరేట్ ఎలక్షన్ పుణ్యమా అని చెప్పి కూడా చాలా మంది కూడా బకాయిలు చెల్లించడంతో కూడా ఇటు నిజామాబాద్ మున్సిపాలిటీకి కొంత లాభం. ఇక్కడ బీజేపీ బలం కూడా ఏం తక్కువ అంచనా మనం చూడొచ్చు. ఎందుకంటే
కామారెడ్డి లాంటి నియోజకవర్గంలో బీఆర్ఎస్ను కాంగ్రెస్ను ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యలో పోటీలో భారతీయ జనతా పార్టీ గెలిచి బయటపడింది. అండ్ ఎంపీగా ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఆయన కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు, ఈవెన్ ప్రజల్లో కానీ సోషల్ మీడియాలో కానీ. రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం పోటీ పడేటువంటి ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి అరవింద్ అని చెప్పడంలో పెద్ద సందేహం ఏం లేదు, బీసీ కమ్యూనిటీ చెందినటువంటి వ్యక్తి కాబట్టి. సో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాంటి వాతావరణం ఉంటుందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి దూకుడుగా వెళ్ళే ఛాన్స్ ఉంటాయి? అండ్ ఇంకోటి, రేపొద్దున కవిత కూడా గతంలో ఇదే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేశారు, ఆమె కూడా మళ్ళీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తాం అన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇట్లాంటి పోటీలు వస్తే ఎటు ఎడ్జెక్కు ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ప్రజల పల్స్ ఎట్లా ఉండొచ్చు? ప్రధానంగా చూస్తుంటే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీ మరి రెండింటి పార్టీల మధ్యన ప్రధానంగా పోరు ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీ పోటీ కూడా ఎంపీ అరవింద్ ఇటు కీలక పత్ర పోయిస్తారు, ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా అతను ఒక ప్రత్యేక స్థానం ఉంది. నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్టే నిజామాబాద్ మున్సిపాలిటీ ఖచ్చితంగా మేయర్ సీటు కొట్టి తీరుతామని చెప్పి కూడా ఇటు బీజేపీ పార్టీ ఎంపీ అరవింద్ చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కాస్తాలో కూడా మేయర్ పదవి పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇటు తాము అధికారంలో వస్తే మాత్రం నిజామాబాద్ జిల్లా పేరు మారుస్తాం, హిందూరుగా మారుస్తాం అని చెప్పి కూడా ప్రధానంగా సెంటిమెంట్ కూడా హిందువుల ఓట్లు కొలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తే, మరోవైపు కాంగ్రెస్ చూస్తున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు ప్రధానంగా కూడా తాము కూడా మేయర్ పార్టీ సాధిస్తామని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే నిజామాబాద్ చూస్తున్నట్టయితే ఒక ముగ్గురు సహాదులతో పాటు పీసీ అధ్యక్షుడు కూడా ఇక్కడ ఉన్నారు. దాంతో పాటు ఖచ్చితంగా మేయర్ పార్టీ ఇటు ఎంఐఎం సపోర్ట్ తో మేయర్ స్థానం గెలిచి తీరుస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి మాత్రం చెప్పవచ్చు. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపాలిటీలకు నిజానికి కాసుల వర్షం కురుస్తోందనే చెప్పాలి. ఆల్మోస్ట్ పన్నుల వసూళ్లు కూడా భారీగా పెరుగుతోంది. ఎన్నికల నిబంధనల్లో బల్దియాల పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా దీంట్లో మెరుగుపడుతోందనే చెప్పాలి. సో ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో పోటీ, వాళ్ళు పూర్తి బకాయిలు చెల్లించి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో ఈ విధంగా మున్సిపాలిటీలకు ఖజానా పెరుగుతోంది.